హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వరూప రఫీ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. సో తమిళ అయితే చూస్తుంటారు కదండి. 2024లో ఎవరైనా యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేయాలనుకుంటే వాళ్ళ దగ్గర ఎలాంటి వస్తువులు ఉండాలి, ఈ వస్తువులు అనేది కంపల్సరీ అని చెప్పేసి నేనైతే పైన తమిళ అయితే పెట్టాను చూడండి. సో నేను కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఒక 2 మంత్స్ అవుతుందండి. 2 మంత్స్లో నేను ఒక్కొక్క వస్తువు అయితే తీసుకుంటున్నాను. అన్ని వస్తువులు అయితే ఒకసారి తీసుకోలేదు. సో ఎందుకంటే నాకు అంతగా తెలియదు. సో నేను ఇప్పుడే యూట్యూబ్ అనేది స్టార్ట్ చేశాను. ఇప్పుడు కొంచెం వీడియోస్ అనేది రెగ్యులర్గా పోస్ట్ చేస్తున్నాను కాబట్టి సో ఇలా ఇన్ని వస్తువులు ఉండడం వల్ల మనకి కొద్దిగా బెనిఫిట్ ఉంటుంది. చూసే వాళ్ళకి కూడా మన వీడియో అనేది నచ్చుతుందని చెప్పేసి కొన్ని వస్తువులు అయితే కంపల్సరీ తీసుకోవాలండి. సో ఆ వస్తువులు అనేది ఏంటని చెప్పేసి ఈ వీడియోలో అయితే నేను చెప్తాను. సో వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మొత్తం వీడియో అనేది పూర్తిగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం అయితే చూసేయండి. ఇప్పుడైతే ఒకటి చెప్పేస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలంటే మనకు వచ్చేసి ఖచ్చితంగా మొబైల్ ఫోన్ అనేది కంపల్సరీ అవసరం. సో మొబైల్ ఫోన్లో వచ్చేసి మనం యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేస్తాం కాబట్టి ఫస్ట్ వచ్చేసి మొబైల్ ఫోన్, అది మీ దగ్గర ఏ ఫోన్ ఉంటే ఆ ఫోన్ అయితే కంపల్సరీ. నెక్స్ట్ వచ్చేసి మనం ఒక వీడియో తీస్తున్నప్పుడు మనకి బ్యాక్గ్రౌండ్లో నాయిస్ ఉంటుంది చూడండి, అంటే ఒక సౌండ్ అనేది వస్తూ ఉంటుంది, జూ అని ఏదేదో చిన్న చిన్న సౌండ్లు, ఫ్యాన్ సౌండ్ అలాంటివి వస్తూ ఉంటుంది చూడండి. అలాంటి సౌండ్స్ అనేది మన వీడియోలో వినిపించకుండా ఉండాలంటే మనం ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసి మైక్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. మైక్ వల్ల ఏంటంటే మనం మైక్ ఇక్కడ పెట్టుకొని మనం చెప్తూ ఉంటాం కాబట్టి వాళ్ళకు వచ్చేసి మనం చెప్పేది ఏది ఉంటుందో అది మాత్రమే వాళ్ళకి కరెక్ట్గా వినిపిస్తుంది. బ్యాక్గ్రౌండ్లో ఉన్న నాయిస్ అనేది ఎక్కువగా వినిపించదు కాబట్టి మైక్ అయితే కంపల్సరీగా తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి ట్రైప్యాడ్ ఎందుకంటే కొంతమందికి వచ్చేసి వీడియో తీసే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి ట్రైప్యాడ్ లేకుండా వాళ్ళకి ఏం కాదండి. ఇప్పుడు కొంతమందికి వచ్చేసి వీడియో తీయడానికి కొంతమందికి కుదరదు, వాళ్ళ వీడియోలు వాళ్ళే తీసుకోవాలి కాబట్టి వాళ్ళు వచ్చేసి ఇలా ట్రైప్యాడ్ తీసుకోవడం వల్ల ఇప్పుడు ఒక కుకింగ్ వీడియో అయితే చేయాలనుకుంటున్నాను. దీనికి వచ్చేసి వేరే మనిషితో నేను వీడియో తీపించుకోవడం కంటే నా వీడియో నేనే తీసుకుందామని చెప్పేసి అనుకున్నప్పుడు ఏంటంటే మనకి ట్రైప్యాడ్ అనేది పెట్టేసుకొని మనం ఏ వీడియో అయితే చేస్తున్నామో ఆ వీడియో అనేది మనం ట్రైప్యాడ్ ఇలా ఫోన్ పెట్టుకొని చేసుకోవడం వల్ల మనకి ఎవరి హెల్ప్ చేయకుండా కూడా మనం అనేది వీడియోస్ అయితే చేసుకోవచ్చు కాబట్టి ట్రైప్యాడ్ కూడా కంపల్సరీ. సో అంతగా తీసుకునే వస్తువులు అంతగా ఏముండవు కానీ స్టార్టింగ్ వచ్చేసి ఫస్ట్ మనం ఒక మైక్ అండ్ అదేవిధంగా ట్రైప్యాడ్ తీసుకున్నట్లయితే మనకి సరిపోతుందండి. ఇప్పుడు వచ్చేసి నేనైతే ట్రైప్యాడ్ అయితే తీసుకున్నాను, ఇంకా మైక్ అయితే ఇంకా నేను తీసుకోలేదు. సో మైక్ కూడా త్వరలోనే తీసుకుంటాను. సో ఇప్పుడు ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే నేను కొన్ని ప్రాబ్లమ్స్ అని ఫేస్ చేస్తున్నాను. ఇప్పుడు నేను మైక్ తీసుకోలేదు కాబట్టి ఈ వీడియోలో మీకు వినిపిస్తే ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ నాయిస్ అనేది అని కొద్దిగా వినిపిస్తూ ఉంటుంది. సో ఇలాంటి ప్రాబ్లం మీరు కూడా ఫేస్ చేయకుండా ఉండాలని చెప్పేసి ఈ వీడియో అయితే తీయడం జరుగుతుంది. సో వీడియోని ఇంతే అండి. సో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలంటే మనకు వచ్చేసి స్టార్టింగ్ వచ్చేసి ఖచ్చితంగా మొబైల్ ఫోన్ ఉండాలి, అదేవిధంగా ఒక మైక్ అయితే కంపల్సరీ, అదేవిధంగా ట్రైప్యాడ్ అయితే తీసుకోండి. సో వీడియోని ఇంతే అండి. వీడియో అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా ఎవరైనా కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళకి యూజ్ అవుతుంది కాబట్టి. నాకు కూడా ఫస్ట్ బేసిక్ అనేది అంతగా ఏం తెలియదు కాబట్టి నేను కూడా నేర్చుకొని మీకు చెప్తున్నాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుందాం. ఓకే అండి.